अथ मन्त्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. మనము వేదాంత దర్శనంలో 1వ అధ్యాయంలో 3వ పాదం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న 12వ సూత్రం వరకు చెప్పుకున్నాము. మనకు ప్రకరణం వచ్చేసి అక్షరాది ప్రకరణం మనం చెప్పుకున్నాం. అక్షరం అనేది పరమాత్మ యొక్క వాచకమే, బ్రహ్మవాచకమే. ఎందుకంటే కారణం ఏం చెప్పబడిందంటే అంబరాంత ధృతేహే, అంబరాంత ఆకాశం వరకు, అంటే కార్య ప్రపంచాన్ని అంతటిని కూడా ఆ పరమాత్మ ధరించి ఉన్నాడు. ఆకాశం వరకు ఆకాశంలో ఏ పదార్థాలు ఉన్నాయో వాటినిటిని ధరించి ధారణ చేసి ఉన్నాడు. కాబట్టి అక్షర శబ్దము పరబ్రహ్మ వాచకమే తీసుకోవాలి అని చెప్పి ఈ రకంగా ఈ సూత్రాలను చెప్పుకున్నాము. దీంట్లో అనేక రకాలుగా ప్రస్తావించబడింది. ఇప్పుడు అక్షరం గురించి చెప్పుకున్నప్పుడు గార్గి యాజ్ఞవల్కుల మధ్య జరిగిన సంభాషణలో ఈ ఓం నమస్తే అస్తు క్షమ్యతాం. ఇక్కడ గార్గి యాజ్ఞవల్కుల మధ్య జరిగినటువంటి సంభాషణలో అక్షరం గురించి గార్గి అడిగినప్పుడు కస్మిన్నో ఖలు ఆకాశ ఓతశ్చ ప్రోతశ్చ ఇది అన్నప్పుడు దానికి యాజ్ఞవల్క మహర్షి ఏతద్ అక్షరం గార్గి బ్రాహ్మణాః అభివదంతి అస్థూలం అనను అని ఆ హ్రస్వం అని చెప్పి యాజ్ఞవల్క మహర్షి దానికి సమాధానం ఇచ్చాట. అంటే ఆకాశం దేని ఎందు ఓతప్రోతమై ఉన్నప్పుడు, అక్షరం దేని ఎందు ఓతప్రోతమైనప్పుడు ఆ పరమాత్మ అస్థూలమైనటువంటి కూడా అనను స్వరూపుడు, ఆ హ్రస్వ స్వరూపుడు అని చెప్పి మనం చెప్పుకున్నామట. అలా చెప్పిన తర్వాత అదే ప్రకారంలో ఇంకా పరమాత్మ యొక్క అక్షర శబ్దం ఏదైతే ఉందో బ్రహ్మవాచకం అని చెప్పుకోవడానికి సాచ ప్రశాసనాత్, ప్రశాసనం అంటే పరమాత్మ యొక్క శాసనం ఏదైతే ఉందో, పరమాత్మ యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో, పరమాత్మ యొక్క పాలన పోషణ ఏదైతే ఉందో, కేవలం ఆయన ఆ ఆకాశం వరకు అన్ని పదార్థాలతో కార్యప్రపంచాన్ని అంత ధరించడమే కాకుండా ఆయన దాన్ని శాసిస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు అని కూడా చెప్పుకున్నామట. అందుకే ఆ పరమాత్మ శాసనం వలన ఆ అక్షర పదం పరమాత్మకే వర్తించును అని చెప్పి జీవాత్మ కాదు. ఎందుకంటే సూర్యాదికి చంద్రాదికి ఆ సామర్థ్యం లేదు కాబట్టి, ఇది పరమాత్మకే కలదు కాబట్టి జీవాత్మ కూడా ఆ సామర్థ్యం కదా శాసించేటువంటి శక్తి. మనం ఇక్కడ అక్షర శబ్దం అనేది పరమాత్మ యొక్క వాచకం అని చెప్పి చెప్పుకున్నామట. కాబట్టి ముఖ్యంగా అక్కడ అడిగినప్పుడు ఆకాశం అక్షరం శబ్దం ఎందులో ఓతప్రోతమైనప్పుడు ఆ పరమాత్మ యొక్క వాచకం అని చెప్పుకున్నాం. ఇక్కడ మనకు అడిగిన ప్రశ్నలో
అక్షరంను గురించి అడిగినప్పుడు కాదు, కస్మిన్ను కలు ఆకాశ ఓతప్రోతశ్చ. అప్పుడు ఆకాశం ఎందులో ఓతప్రోతమై ఉన్నప్పుడు దానికి స్థూలమైనది కాదు ఆ పరమాత్మ, అనను మాత్రం కాదు. దాని గురించి తెలుసుకొని ఆ బ్రాహ్మణులు ఏం చెప్తున్నారంటే, బృహదారణ్యోపనిషత్తులో ఆ పరమాత్మ నాశనం లేనటువంటి వాడు కాబట్టి, ఆ అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆ పరబ్రహ్మతో ఓతప్రోతమై ఉంది, ఆకాశం కూడా ఆ పరబ్రహ్మలో ఓతప్రోతమై ఉందని చెప్పి ఈ రకంగా విషయాన్ని ప్రస్తావించుకున్నాము. అస్తు. ఇలా చెప్పిన తర్వాత అంటే అక్షరం ఆ పరమాత్మ వల్లనే, శాసనం వల్లనే సూర్యులు చంద్రులు ఈ భూమి ఆది ఆకాశంలో ఏవైతే ఉన్నాయో దానం చేయబడి ఉన్నాయి కాబట్టి ఇక అక్షర శబ్దం పరమాత్మ యొక్క వాచకం చెప్పుకున్నాం. ఇలా చెప్పిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఏమంటున్నారంటే, చూడండి, అన్యభావ వ్యావృత్తేశ్చ. ఇక్కడ కూడా ఇది ఒక సూత్రం చెప్పుకున్నాం, అన్యభావ వ్యావృత్తేశ్చ. అన్యభావ వ్యావృత్తేశ్చ ఏ రకంగా చెప్పుకున్నామంటే, ఇక్కడ అన్యభావ, ఇప్పుడు జీవాత్మ కాదు, ఇప్పుడు ఆ అక్షర శబ్దం బ్రహ్మవాచకమే అని చెప్పుకున్నప్పుడు ఆ అక్షర శబ్దం బ్రహ్మవాచకమే అన్యవాచకం కాదు అని చెప్పడం కొరకు, దాన్ని పుష్టి చేయడం కొరకు అన్యవాచకం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, దీనికంటే సత్తాత్మకమైనటువంటి ప్రకృతి జీవాత్మ కూడా ఒక సత్తా ఉంది కాబట్టి దాని నుంచి వేరు చేయడం కొరకు, దాని నుంచి పృథక్ భిన్నంగా చెప్పడం కొరకు అన్యభావ వ్యావృత్తేశ్చ అనే సూత్రాన్ని మనం ప్రస్తావించుకున్నామట. మహర్షి ద్వారా చెప్పబడింది. అంటే ఆ వేరే హేతు ఏ రకంగా చెప్పారంటే, అన్యస్య భావస్య పదార్థస్య వ్యావృత్తి ప్రదర్శ్యతే. అంటే ఆ పరమాత్మ యొక్క అక్షరపరమైనటువంటి పరమాత్మ గుణాలు ఇక్కడ ప్రదర్శించబడ్డాయి. ఆ బ్రహ్మనో భిన్నం, ఆ బ్రహ్మ కంటే భిన్నమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఆ పదార్థాల యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మలో ఉండే గుణాల కంటే భిన్నంగా ఉన్నాయి, అవి అల్ప సామర్థ్యంతో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అన్యభావ వ్యావృత్తి ప్రకారంగా కూడా, ఉపదేశం ప్రకారం కూడా జీవాత్మ కాదు, ఆ ప్రకృతి కాదు అని చెప్పి కేవలం పరమాత్మ అక్షర బ్రహ్మ స్వరూపుడు అని చెప్పి ఈ రకంగా ఈ విషయాన్ని ప్రస్తావించుకున్నాం. ఇంతవరకు మనం చెప్పుకున్నాము. అంటే దాని అన్యభావ కథనం చేత జీవాత్మ కూడా కాదు, ప్రకృతి కాదని చెప్పి ఇంకా స్పష్టంగా అక్షరమే పరమాత్మ యొక్క వాచకం అని చెప్పి అక్కడ స్పష్టం చేయబడింది అన్నమాట. ఇంతవరకు ఈ విషయాన్ని మనం చెప్పుకున్నాము. ఇది ఇక్కడికి ఈ ప్రకారం సమాప్తం అయిపోయిందన్నమాట. అక్షర శబ్దం అనేది అంబరాంత ధృతేహి, ఆకాశం వరకు, ఆకాశంలో ఉండే పదార్థాలకు అంతటా వ్యాపించి అన్ని దానం చేసి ఉన్నాడు కాబట్టి మనం బ్రహ్మ వాచకం తీసుకోవాలి, జీవాత్మ వాచకం కాదు, పరమాత్మ ప్రకృతి వాచకం కాదు. ఎందుకంటే దానికి ఆ సామర్థ్యం లేదు కాబట్టి. ఇది ముఖ్యమైన తాత్పర్యం అన్నమాట. ఇప్పుడు ఇంకొక శబ్దం చెప్తున్నా. ఏ రకం అంటే ఈక్షతి శబ్దం. ఇక చూడలో చెప్పే పాఠంలో ఈక్షతి కర్మ వ్యపదేశాత్ సహ. ఈక్షతి కర్మ వ్యపదేశాత్. ఇక్కడ ఈక్షతి అనేది ఈక్షతి శబ్దం విశేషంగా చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఈక్షతి కర్మ వ్యపదేశాత్ అంటే ఆ పరమాత్మ ఈక్షతి క్రియ అంటే, ఈక్షణ క్రియ అంటే విచారించేటువంటి క్రియ, సంకల్పించే క్రియ, ఆ కర్మ క్రియను ఆ పరమాత్మ చేస్తున్నాడు కాబట్టి ఆ రకంగా వ్యపదేశించబడింది కాబట్టి ఇక్కడ ఈక్షతి అనే పదం కూడా పరమాత్మ యొక్క వాచకమే, బ్రహ్మ వాచకమే. ఎందుకు ఈక్షించేటువంటి శక్తి అంటే ఈ స్థూలమైన ప్రపంచాన్ని రచించాలి, సంకల్పించి రచించాలి, ఈ రకంగా జీవుల కళ్యాణం కొరకు ఈ రకంగా సృష్టించాలి చెప్పి సంకల్పించామంట. ఈ సంకల్పించేటువంటి శక్తి సామర్థ్యం అంతా కూడా ఆ ఆ పరమాత్మలో సాధ్యము, అన్ని జీవాత్మలో కానీ ప్రకృతిలో కానీ సాధ్యం కాదు. అందుకే అటువంటి ఈక్షతి కర్మక వ్యపదేశం కూడా చెప్పబడింది కాబట్టి ఇక్కడ ఈక్షతి శబ్దం చేత పరమాత్మని తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఈ రకం కూడా దీని యొక్క తాత్పర్యం చెప్పబడింది అన్నమాట. అది చూడండి, ఈక్షతి కర్మ వ్యపదేశాత్ సహ. సహ అంటే ఆ పరమాత్మ ఎవరంటే చూడండి కింద, ఈక్షతి కర్మ వ్యపదేశాత్ సహ అంటే దాన్ని ఓపెన్ చేసి ఏ రకం చెప్పా అంటే భాషలో ఈక్షణ క్రియాయా ప్రతిపాదనాలు అని, ఈక్షణ క్రియాక గురించి ప్రతిపాదించబడింది కాబట్టి, చెప్పబడింది కాబట్టి, అంటే ఆ పరమాత్మ ఈక్షణ క్రియ చేస్తున్నాడు, సంకల్పిస్తున్నాడు, సృష్టిని ఈ రకంగా సృష్టించాలని చెప్పి ఇటువంటి కథనం ప్రతిపాదించబడింది కాబట్టి సహ పురుష అంటే ఆ పరమాత్మ
ఆధ్యాత్మిక ప్రకరణ పరమాత్మ మంతవ్య. అందుకంటే ఆ పురుషుడు పురుష విశేషమైనటువంటి వాడు ఆ పరమాత్మ. ఎక్కడ ఆధ్యాత్మిక ప్రకరణ ఎక్కడ వచ్చినా కూడా ఈ క్షితి శబ్దము అది పరమాత్మ మంతవ్య, పరమాత్మే అని చెప్పి అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ విశేషంగా మనకు పరమాత్మ యొక్క వాచకం అని చెప్పి అదే ఆ విధంగా అర్థం చేసుకోని చెప్పి చెప్పుకున్నామట. ఎలాగ తెలుస్తుంది అది ఆ విషయం? కథనం మాత్రం చేత తెలియదు కదా. కాబట్టి దానికి ప్రమాణం ఏమిటంటే యథ, దానికి చెప్తున్నది ఇక్కడ. షోడశ కలం భరద్వాజ పురుషం వేత్త ఇహైవ అంతః శరీరే హే సౌమ్య. ఇహైవ అంతః శరీరే హే సౌమ్య స పురుషో యస్మిన్ ఏతాః షోడశ కళాః ప్రభవంతి. ఏతాః షోడశ కళాః ప్రభవంతి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రశ్నోపనిషత్ యొక్క మంత్రాంశాన్ని చెప్పుకున్నామట. అంటే ఇక్కడ భరద్వాజ మహర్షిని అడగబడిందన్నమాట. హే భరద్వాజ, ఈ 16 కళలతో యుక్తమైన పురుషుణ్ణి నువ్వు తెలుసుకుంటే 16 కళలతో యుక్తమైన ఈ పరమాత్మ నుంచి నీకు తెలుసా? ఇక్కడ 16 కళలతో ఉంటే కొన్ని సందర్భాలు జీవాత్మ విషయం చెప్పుకుంటామట. ఇక్కడ పరమాత్మ విషయం చెప్పుకుంటాం. భరద్వాజ మహర్షి 16 కళలతో యుక్తమైన ఆ పరమాత్మ నుంచి నీకు తెలుసా? ఎందుకంటే ఆ పరమాత్మ ఎక్కడ ఈ శరీరం లోపలే ఉన్నాడు. అందులో ఈ 16 కళలు అభివ్యక్తమవుతున్నాయి. ఈ పరమాత్మ నుండి 16 కళలు మనకు అభివ్యక్తమవుతున్నాయి. ఈ రకంగా ఈ కథనంలో మనకు శరీరం లోపల ఉన్నటువంటి పరమాత్మ గురించి చెప్పబడింది, జీవాత్మ గురించి చెప్పబడింది అనమాట. కాబట్టి ఈ రకంగా ఈక్షణ క్రియ విషయంలో మనకు ఈ మంత్రాంశం చెప్పబడింది అనమాట. అదే ఇక్కడ మనకు ఈ వచనం ద్వారా తెలుస్తుంది. అది ఇంకా కింద చూసినట్లయితే అందుకే ఇక్కడ సా పురుషుడు యస్మిన్ ఏతాహ షోడశ, ఈ పురుషునిలో అంటే ఇక్కడ పరమాత్మలో, పురుషుడు అంటే ఇక్కడ పరమాత్మ వాచకం, పరమాత్మ అర్థం తీసుకోవాలి, జీవాత్మ కాకుండా. సో యస్మిన్ ఏతాహ షోడశ కళ ప్రభవంతి, వెన్నుకులకు అతనిలో విశేషంగా ప్రకటమవుతాయి, అభివ్యక్తమవుతాయి. ఈ కథనం అనేది మనకు శరీరంలో ఉన్నటువంటి పరమాత్మను చెప్తున్నారు, కానీ జీవాత్మను తీసుకో అంటే ఈ శరీరంలో జీవాత్మ కూడా ఉంది, ఈ శరీరంలో పరమాత్మ కూడా ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ ఆ జీవరూపమైనటువంటి ఆ భరద్వాజంతో మనం అడుగుతున్నామట, ఈ లోపల ఉన్నటువంటి 16 కళతో పురుషుని యొక్క కళను నువ్వు తెలుసుకున్నావా అన్నిటిగా ఇక్కడ మనకు ప్రస్తావించబడింది. అందుకే హే భరద్వాజ షోడశ కళం పురుషం వేత్త, నువ్వు తెలుసా? ఇహైవ అంతః శరీరే, ఇహైవ అంతః శరీరే, ఈ అంతః శరీరం లోపలనే ఆయన ఓతప్రోతమై ఉన్నాడు. సా పురుషో యస్మిన్ ఏతాహ షోడశ కళాహ ప్రభవంతి, అతని ఈ 16 కళ్ళు అభివ్యక్తమవుతాయి, ప్రకటీభూతమవుతాయి అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. కాబట్టి ఇక్కడ లోపల ఉన్నటువంటి పరమాత్మకు చెప్పబడింది, కానీ ఆ యొక్క జీవాత్మకు చెప్పబడలేదు అనమాట. ఎందుకంటే ఇక్కడ తర్వాత వచనం ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ ప్రకరణం ఈ ప్రశ్నోపనిషత్తు యొక్క వచనం చెప్పుకున్నదా, దీని తర్వాత వచనాలతో మనకు ఏ విధంగా స్పష్టమవుతుంటే ఈ స ఈక్షాం చక్రే స ఈక్షత లోకాన్ను సృజాయితి అని ఈ వచనం ద్వారా మనకు స్పష్టమవుతుంది అన్నమాట. ఈ అగ్రిమ వచనం ద్వారా ఇక్కడ మనకు పురుష శబ్దం పరమాత్మ యొక్క వాచకం తీసుకోవాలి, జీవాత్మ యొక్క వాచకం తీసుకోకూడదని చెప్పి. అందుకే అత్ర శరీరాంతరవర్తిత్వాత్, శరీరాంతరవర్తిత్వ, శరీరం అంతరంగా ఉంది కాబట్టి జీవో నా సందేహ్య, ఇక్కడ జీవాత్మ అని చెప్పి శరీరంలో జీవాత్మ కూడా ఉంది అని చెప్పి జీవుని తీసుకోకూడదు, ఇక్కడ సందేహపడకూడదు. నా సందేహ్య యతోహి, ఎందుకంటే అగ్రే తస్య ఈక్షిత్రిత్వం ప్రతినిర్దిశ్యతే, ఎందుకంటే ఆ పరమాత్మ యొక్క ఈక్షిత్రిత్వం అంటే చూసేటువంటిది, సంకల్పించేటువంటి, విచారించేటువంటి వచనము అక్కడ లక్షణం చెప్పబడింది వాడి. తస్య ఈక్షిత్ అంటే పరమాత్మ యొక్క ఈక్షణ క్రియారూపి వచనం చెప్పబడింది కాబట్టి తస్య ఈక్షిత్రిత్వం ప్రతినిర్దిశ్యతే. ఏంటి ఆ నిర్దేశమైన వచనం అంటే స ఈక్షాం చక్రే అని చెప్పి ప్రశ్నోపనిషత్తు చెప్పబడింది అన్నమాట. స ఈక్షాం చక్రే, ఏ రకంగా స ఈక్షత, ఆ పరమాత్మ ఈక్షించాడు, విచారించాడు, ఆలోచించాడు, సంకల్పించాడు. ఏమని? లోకాన్ను సృజాయితి, ఈ లోకాన్ని సృష్టించాలి, సమస్త జీవుల కళ్యాణం కొరకు నేను సమస్త జీవుల కర్మల యొక్క కర్మానుగుణంగా వ్యవస్థ కొరకు నేను ఈ బ్రహ్మాండాన్ని సృష్టించాలి అని చెప్పి ఆ పరమాత్మ జీవుల యొక్క కళ్యాణం కొరకు ఈ బ్రహ్మాండాన్ని కర్మ అనుగుణంగా ఈ సృష్టిని నిర్మించాడు అనమాట. అందుకే ఈ రకంగా సంకల్ప శక్తి అనేది కేవలము ఈక్షణ క్రియ అనేది కేవలం పరమాత్మలో సాధ్యమవుతుంది, జీవాత్మ కానీ ప్రకృతి కానీ ఆ సామర్థ్యం లేదు. అందుకే స ఈక్షత లోకాన్ని సృజాయితీ, లోకాన్ని సృష్టించాలి, నిర్మించాలని చెప్పి ఆయన సంకల్పించాడు.
కాబట్టి ఇక్కడ ఈ వచనం ద్వారా మనకు స్పష్టమవుతుంది, ఇక్కడ ఈక్షతి క్రియ అనేది పరమాత్మ యొక్క వాచకంగా తీసుకోవాలి అని, జీవాత్మ యొక్క వాచకం కాదు. శరీరంలో జీవాత్మ కూడా ఉంది అని చెప్పి జీవాత్మ తీసుకోకూడదు అని చెప్పి ఇక్కడ మనకు ఐతరేయ ఉపనిషత్తు యొక్క వచనం కూడా చెప్పబడింది అన్నమాట. అత్రాపి ఈక్షతి కర్మ పరమాత్మన ఏవ ప్రతిపాదితం. ఇక్కడ ఈక్షతి కర్మ అనేది అంటే ఇదొక ముందు కర్మ చేసింది ఆ పరమాత్మ, అంటే ఈ సృష్టి నిర్మించే రూపి కర్మ అనేది ఆ పరమాత్మ ఏవ పరమాత్మ విషయంలో ప్రతిపాదించబడింది. ఎందుకంటే ఇలాంటి సృష్టి నిర్మించేటువంటి సంకల్పం అనేది జీవాత్మలో సాధ్యం కాదు కాబట్టి, అందుకే అత్రాపి ఈక్షతి కర్మ పరమాత్మన ఏవ ప్రతిపాదితం, పరమాత్మ విషయంలో ప్రతిపాదించబడింది అని చెప్పి మనం ఇక్కడ ఈ సూత్రం ద్వారా చెప్పుకున్నాం. కాబట్టి ఈ సూత్రం ఇచ్చిన ఈక్షతి కర్మ అనేది యొక్క ఉపదేశం చెప్పబడింది కాబట్టి అక్కడ షోడశ కళలతో యుక్తమైనటువంటి అంతఃపురుషుడు ఆ పరమాత్మే, అటువంటి పరమాత్మను తెలుసుకోవాలి. ఎందుకంటే శరీరాంతరవర్తిత్వ, అంతర్గతంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ శరీర అంతర్గత జీవాత్మ కూడా ఉన్నాడని చెప్పి జీవాత్మ తీసుకోవడం అక్కడ సందేహపడకూడదు. ఎందుకంటే తర్వాత వచనం ద్వారా మనకు ప్రతిపాదించబడుతుంది, నిర్దేశించబడుతుంది. స ఈక్షాం చక్రే అనే విషయం అనేది మనకు తర్వాత వచనం అనేది ప్రశ్నోపనిషత్తులోనే అది ఆ వచనం ద్వారా మనకు, ఎందుకంటే ప్రశ్నోపనిషత్తులో 6:2 అది 6వ అధ్యాయంలో 2వ మంత్రం అన్నమాట. ఇక్కడ ఇదే 6:3 అనమాట. అంటే పక్క పక్కనే ఉన్నాయి. తర్వాత వచనం ద్వారా మనకు పూర్వపద ప్రసంగాన్ని బట్టి అక్కడ పరమాత్మ తీసుకోబడుతుంది, జీవాత్మ కాదు అని చెప్పి, శరీరంలో ఉండే జీవాత్మ తీసుకోకూడదని చెప్పి ఈ రకంగా విషయాన్ని మనం ప్రస్తావించుకున్నామట. కాబట్టి ఈక్షణ క్రియకి ఈ లోకాన్ని రచించాలి అని చెప్పి ఈ రకంగా ఈక్షణ క్రియ అనేది రచించడానికి సంకల్పించిన పరమాత్మే. కాబట్టి ఇక్కడ ఈక్షణ క్రియ యొక్క ప్రతిపాదన చేత ఆ పురుషుడు ఆధ్యాత్మిక ప్రకారం ఎక్కడొచ్చినా కూడా అది ఈక్ష శబ్దం ఎక్కడొచ్చినా కూడా పరమాత్మ యొక్క వాచకం తీసుకోవాలని చెప్పి ఈ రకంగా ఈ విషయాన్ని ఈ సూత్రాంశం ద్వారా ఈ భాష్య ప్రకారంగా చూసామన్నమాట. అస్తు, ఇది దీని యొక్క తాత్పర్యం. ఇది ఒక శబ్దం ఇక్కడ అదే సూత్రంలో ప్రస్తావించబడింది. ఇప్పుడు ఇంకొక పదాన్ని ఉల్లేఖిస్తున్నారు, దహర శబ్దం. దహర ఉత్తరేభ్య. ఈ దహర శబ్దం కూడా పరమాత్మ యొక్క వాచకం అంట. ఈక్షతి శబ్దం అయితే ఉందో అక్కడ ఈక్షతి శబ్దం పరమాత్మ యొక్క వాచకం చెప్పుకున్నాం. అక్కడ ఒకటే సూత్రంతో అక్కడ అది చెప్పబడింది అన్నమాట. ఇక తర్వాత శబ్దం దహర శబ్దం కూడా ఎక్కడ వచ్చినా కూడా అది పరమాత్మ యొక్క వాచకమే. ఎలా తెలుస్తుంది దహర శబ్దం పరమాత్మ యొక్క వాచకం అని చెప్పి? దహర అంటే హృదయం, హృదయాకాశం, దాని దహర శబ్దం చెప్పుకుంటాడ. అది పరమాత్మ యొక్క వాచకం ఎలా తెలుస్తుంది? ఉత్తరేభ్య, తర్వాత వచనాలు ఏవైతే ఉన్నాయో, అంటే దహర అని చెప్పి ఎక్కడ పరమాత్మ యొక్క విషయం చెప్పబడిందో, ఈ శబ్దం ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఉండే తర్వాత వచనాలు ఏవైతే ఉన్నాయో ఆ సందర్భం అయితే ఉందో, ప్రకరణం అయితే ఉందో, ఆ ఉత్తర వచనముల ద్వారా దహర శబ్దం పరమాత్మ అని చెప్పి తెలుస్తుంది. ఆ ప్రకరణం చెప్తుంది, ఆ లక్షణాలు చెప్తాయన్నమాట. ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో కేవలం పరమాత్మలోనే వర్తిస్తాయి, జీవాత్మలో కానీ అన్య ప్రకృతిలో వర్తించవు. కానీ ఉత్తరేభ్య, ఉత్తరంగా వచ్చేటువంటి వచనాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనకు స్పష్టమవుతుంది. కాబట్టి మన దహర శబ్దం కూడా పరమాత్మ యొక్క వాచకం తీసుకోవాలి. అది కింద భాష్యంలో ఇచ్చారు చూడండి. దహరః ఆధ్యాత్మ ప్రకరణే యద్ అయం దహరః స పరమాత్మ విజ్ఞేయః. ఇక్కడ ఆధ్యాత్మిక ప్రకరణం ఏదైతే ఎక్కడైతే అయం దహరః, దహర శబ్దం ఎక్కడొచ్చినా అది పరమాత్మ విజ్ఞేయః, పరమాత్మ అని చెప్పి అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే అథ యదస్మిన్ బ్రహ్మపురే, అథ యద్ అస్మిన్ బ్రహ్మపురే అంటే ఈ శరీరంలో బ్రహ్మపురే దహరం పుండరీకం, హృదయాకాశం పుండరీకం కమలాకారంలో ఉంది చెప్పుకుంటాం కదా. బ్రహ్మపురే అంటే బ్రహ్మపురం అంటే శరీరంలో, దహరం పుండరీకం వేష్మ అంటే వేష్మ అంటే ఒక గృహం లాంటిది అనమాట. ఆ గృహ ప్రదేశంలో, దహర ప్రదేశంలో అంటే హృదయాకాశంలో దహరః అస్మిన్ అంతరాకాశః తస్మిన్ యద్ అంతః తద్ అన్వేష్టవ్యం తద్వావ విజిజ్ఞాసితవ్యం ఇది ఛాందోగ్యోపనిషత్తులో ఉండేటువంటి మంత్రాంశం ద్వారా చెప్పుకున్నామట. అంటే ఈ బ్రహ్మపురంలో దహరం పుండరీకం వేష్మ అంటే దహరం నామంతో పుండరీకంలో ఉన్నట్టు వేష్మ రూపి గ్రహం ఏదైతే ఉందో, ఒక స్థాన విశేషం అయితే ఉందో దాన్ని దహరః అని చెప్పుకున్నామట. ఆ దహరం ఏంటంటే అస్మిన్ అంతరాకాశ అంటే ఇందులో ఉండేటువంటి దహరం అంటే అందులో ఉండేటువంటి అంతర ఆకాశం అనమాట. ఆకాశంలో దహరం అంటే ఇప్పుడు హృదయాకాశం అని చెప్పారు. దహరం అంటే ఒక రకం హృదయం అన్నమాట. ఆ హృదయాకాశంలోనే ఆ బ్రహ్మ యొక్క స్థానం ఉందన్నమాట, పరమాత్మ యొక్క వాసం ఉందన్నమాట. అందుకే దహర అంటే ఒక హృదయ శబ్దం కింద తీసుకోవచ్చు. అంటే హృదయాకాశం, హృదయాకాశం దహర శబ్దంతో చెప్పుకుంటున్నాము. అందుకే దహరో అస్మిన్ అంతరాకాశ అంటే హృదయస్థానంలో ఉండే ఆకాశము, తస్మిన్ యద్ అంతః అందులో ఉన్నటువంటి విద్యమానంగా ఉన్నటువంటి ఆ పరమాత్మను
తద్ అన్వేష్టవ్యం, ఆ పరమాత్మను తెలుసుకోవాలి, అన్వేషించాలి. అంటే దహరూపి హృదయాకాశంలోనే ఆ పరమాత్మ విద్యమానంగా ఉన్నాడు, విరాజమానంగా ఉన్నాడు. అక్కడ నువ్వు అన్వేషించు. ఎందుకంటే ఆకాశంలో ఉన్నా అంటే ఆకాశంలో కదా ఆ పరమాత్మ అన్వేషించు. అలాగే తద్వావ విజిజ్ఞాసితవ్యం, ఆ పరమాత్మ గురించే విశేషంగా తెలుసుకోవాలి, అన్వేషించాలి, అక్కడ ఆ పరమాత్మ గురించి తెలుసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఈ వచనం ద్వారా మనకు తెలుస్తుంది. అంటే ఆ దహరాకాశంలో హృదయాకాశంలో ఉన్నటువంటిది ఆ పుండరీకంలో ఉన్నటువంటి వేష్మరూపి గ్రహం అవుతుందో అక్కడ ఆ పరమాత్మ దహర రూపంలో ఉన్నటువంటి పరమాత్మ అంతరంగా వ్యాపించి ఉన్నాడు. అటువంటి పరమాత్మను అన్వేషించు, హృదయాకాశంలో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకో అని చెప్పి ఈ వచనం చెప్తున్నమాట. కుతః, ఎలా తెలుస్తుంది ఆ మాట? కీలం దహరం అంటే హృదయాకాశంలో ఉన్నటువంటి పరమాత్మని అన్వేషించాలి, తెలుసుకోవాలి అని చెప్పి. కుతః అంటే ఉత్తరేభ్య, ఉత్తర వచనాగత హేతుభ్య, ఉత్తర వచనగత హేతుభ్య. ఆ తర్వాత అదే ప్రకరణలో చాందోగ్యోపనిషత్తులో అదే ప్రకరణలో ఉత్తర వచనాలు ఏం చెప్తున్నాయంటే ఉభే అస్మిన్ ధ్యావా పృథివీ అంతరేవ సమాహితే. ఉభే అస్మిన్, ఉభే అస్మిన్ అంటే ఈ ద్విలోకం పృథ్వీలోకం. ఉభే అస్మిన్ ధ్యావా పృథివీ అంతరేవ సమాహితే, అంతరంగంగా సమాహితమై ఉన్నాడ. ద్విలోకం పృథ్వీలోకంతో కూడా వ్యాపించి ఉన్నాయట. ఉభౌ అగ్నిశ్చ వాయుశ్చ, రెండు అగ్ని వాయు కూడా అందులో వ్యాపించి ఉన్నాయి, పరమాత్మలు వ్యాపించి ఉన్నాయి. అలాగే సూర్య చంద్రమసౌ ఉభౌ, సూర్యుడు చంద్రుడు కూడా ఈ రెండు కూడా ఆ పరమాత్మను వ్యాపించి ఉన్నాయి, సమాహితమై ఉన్నాయి. అలాగే విద్యుత్ నక్షత్రాన్ని, విద్యుత్ అలాగే నక్షత్రాలు కూడా ఆ పరమాత్మనే వ్యాపించి ఉన్నాయి. అంటే దహరం పుండరీకం అని చెప్పుకున్నదా, ఆ పుండరీకం అంటే ఆ దహరంలో ఆకాశం, దహరాకాశం అంటే హృదయాకాశంలోనే ఇవన్నీ కూడా సమాహితమై ఉన్నాయి, అందులో ఓతపోతమై ఉన్నాయి అని చెప్పి ఇక్కడ ఈ చాందోగ్యోపనిషత్తు ఇక్కడ అక్కడ పైన చూడండి, అది 1వ మంత్రం 3వ మంత్రం దాని పక్కనే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఈ ఉత్తర వచనముల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇవన్నీ కూడా ఉభే అస్మిన్ ధ్యావా పృథివీ అంతరేవ సమాహిత, ఇవన్నీ కూడా అంతరంగంలో ఆ పరమాత్మలో వ్యాపించి ఉన్నాయి, అంటే ఆ సమాహితమై ఉన్నాయి. ఈ అగ్ని వాయువు సూర్యుడు చంద్రుడు విద్యుత్ నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆ పరమాత్మ సమాహితమై ఉన్నాయని చెప్తున్నాం. తథ అలాగే నా అస్య జరయ ఏతజ్జీర్యతే, ఈ దహరాకాశం అయితే ఉంది, ఇప్పుడు స్థూల శరీరం అయితే హృదయం అయితే మనం నశించిపోతున్నాడు, కానీ ఆ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మక ఆత్మము ఎప్పుడు నశించడు. ఈ స్థూల దుహరం అంటే మా హృదయం అంటున్నాం, హృదయం అంటే పంచభౌతికం అట, అది పంచభౌతికం నశిస్తుంది, కానీ నా అస్య జరయ ఏతజ్జీర్యతి, ఆ పరమాత్మ దహరాకాశంలో ఉన్నటువంటి పరమాత్మ జీవాత్మ ఏవుతుందో అవి నశించవు, ఎటువంటి పరిణామం చెందవు. కాబట్టి ఇక్కడ జరయ అంటే జరావస్థ ప్రకారంగా ఏ విధంగా శరీరంలో కృషకత్వం వస్తుంది, నిర్బలత్వం వస్తుంది, ఏ విధంగా జీర్ణత్వం వస్తుందో అలాగా ఆ హృదయాకాశంలో ఉండే దహరా రూపి హృదయాకాశంలో ఉండే ఆ పరమాత్మలో ఇటువంటి జీర్యత్వం నశించిపోవడం అనేది జరగదు. అందుకే జరయ ఏదో జీర్యతి అంటే నా జీర్యతి అంటే జీర్ణించదు. ఎందుకంటే పృథివీ, ద్విలోకానికి పృథ్వీలోకానికి పృథివీ అగ్ని వాయు సూర్య చంద్ర నక్షత్రానాం, వీటన్నిటికి కూడా ద్విలోకానికి పృథ్వీలోకానికి అగ్ని వాయు చంద్రుడు నక్షత్రాలు అన్నిటికీ కూడా నక్షత్రానం అధిష్టానత్వాలు, వీటన్నిటికి అధిష్టానాత్మకమైనటువంటి వాడు ఆ పరమాత్మ, హృదయాకాశంలో ఆ పరమాత్మ. అందుకే అటువంటి పరమాత్మను దహర అంటే పరమాత్మ అస్తి అంటే దహర శబ్దంతో పరమాత్మను తీసుకోవాలి. దహర శబ్దం హృదయాకాశంలో ఉన్నటువంటి విరాజమంగా ఉన్నటువంటి ఆ పరమాత్మను అన్వేషించి విశేషంగా తెలుసుకో. ఎందుకంటే ఈ ద్విలోకం నుంచి మొదలుకొని ఈ పృథ్వీలోకం వరకు అంతా కూడా అగ్ని వాయు చంద్రుడు నక్షత్రాన్ని కూడా అధిష్టానము ఆదర్శపదపుడు ఆ పరమాత్మే, కాబట్టి అధిష్టానత్వాత్ దహర పరమాత్మ అస్తి, దహర శబ్దం పరమాత్మ యొక్క వాచకం తీసుకోవాలి. అక్కడ ఇవన్నీ లక్షణాలు ఇవన్నీ అతనిలో ఉన్నాయి అంటే అక్కడ దహర శబ్దం డైరెక్ట్ పరమాత్మ శబ్దం తీసుకోలేదు, కానీ ఈ లక్షణాలను బట్టి ఉత్తర వచనాలను బట్టి మనకు ఏం తెలుస్తుందంటే అక్కడ దహర శబ్దం పరమాత్మ యొక్క వాచకం తీసుకోబడింది, జీవాత్మ యొక్క వాచకం కానీ స్థూల భౌతిక వస్తువు యొక్క వాచకం కానీ లేదా ప్రకృతి యొక్క వాచకం తీసుకోకూడదు. ఎందుకంటే ఇలాంటి శక్తి సామర్థ్యం ఆ ప్రకృతికి ఉండదు, జీవాత్మ కూడా ఉండదు అనమాట. అది ఎందుకంటే వీటన్నిటి కూడా ఆధారము ఆ పరమాత్మే, కాబట్టి అది దహర శబ్దంతో మనం ప్రస్తావించుకున్నాం. కాబట్టి దహర శబ్దము ఎక్కడైనా ఆధ్యాత్మిక ప్రకారం ఎక్కడ వచ్చినా కూడా అది పరమాత్మ విజ్ఞేయ, పరమాత్మ అని చెప్పి అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఈ వచనం కూడా దహర శబ్దం పరమాత్మ యొక్క వాచకము. పైన ఈక్షతి శబ్దము ఆయన కర్మ వ్యపదేశం ద్వారా ఆయన ఈ సృష్టి నిర్మించాలని సంకల్పించాడు, కాబట్టి ఆ ఉపదేశం ద్వారా కూడా ఈక్షతి శబ్దం కూడా పరమాత్మ యొక్క వాచకం అని చెప్పి చెప్పుకున్నాం. ఇప్పుడు దహర శబ్దం పరమాత్మ యొక్క వాచకం అని చెప్పడే ఇది పుష్టి కొద్ది కింద శబ్దం ఇచ్చిందన్నమాట. గతి శబ్దాభ్యాం
తథాహి దృష్టం లింగం చ. ఇక్కడ దహర శబ్దం ఆ పరమాత్మ యొక్క గతి కూడా మనకు కనిపిస్తున్నాడు. ఈ సంసారంలో బ్రహ్మాండంలో పరమాత్మ గతి, ఇలాగే ఈ ప్రకృతిలో జీవాత్మ గతి మనకి ఏదో కనిపిస్తుందో ఇవన్నీ కూడా వాటన్నిటి కూడా గతిని ఇచ్చిన పరమాత్మ అన్నమాట. ఆ పరమాత్మ అని చెప్పి ఎలా తెలుస్తుంది? తథాహి దృష్టం లింగం చ. అలాగే మనకు వచనాలు, వేద వచనాలు, ఉపనిషత్తు వచనాల ద్వారా ప్రత్యక్షంగా చెప్పబడ్డాయి. అలాగే వాటి యొక్క లక్షణాలు, లింగం అంటే అనుమానం ద్వారా కూడా, ప్రత్యక్ష ప్రమాణం ద్వారా కూడా, ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం. లింగం అంటే ప్రమాణం, అనుమాన ప్రమాణం. దృష్టం అంటే ప్రత్యక్ష ప్రమాణం. ఈ ప్రమాణం ద్వారా దృష్టం లింగం కనిపించేటువంటి లింగాల లక్షణాల ద్వారా కూడా, ప్రత్యక్ష ప్రమాణం ద్వారా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ దహర శబ్దం పరమాత్మ యొక్క వాచకమే. వాటి గతిని బట్టి, అలాగే వాటి యొక్క దృష్ట లింగాలను బట్టి మనకు పరమాత్మ యొక్క వాచకం అని చెప్పి తెలుస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ రకంగా విషయం ప్రస్తావించబడింది అన్నమాట. కాబట్టి గతి శబ్దాభ్యాం అంటే గతి శబ్దం, గతి అంటే గమనం అన్నమాట. ఈ దహరము కాబట్టి ఈ రెండు శబ్దాలు గతి శబ్దాభ్యాం అనే గతి యొక్క శబ్దాన్ని బట్టి కూడా ఈ రెండు శబ్దాలు ఏవైతే ఉన్నాయో, గతి అంటే గమనం ఏమో, దహరము ఈ రెండు శబ్దములను బట్టి దహరాకాశం ఇది బ్రహ్మ అని చెప్పి అర్థం చేసుకోవాలి. బ్రహ్మ అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దహర అనే ఆకాశంలో అంటే హృదయాకాశంలో ఆ బ్రహ్మ విషయంలోనే గతి, దహరం అనేది రెండు శబ్దాలు కూడా మనకు కనిపిస్తాయి. ఇక్కడ దృష్టం లింగం చ, దృష్టం లింగం చ, దృష్టం అంటే ఇక్కడ గతి అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా హృదయాకాశంలో ఉన్నటువంటి పరమాత్మలో ఈ గతిని మనం ఆ పరమాత్మ యొక్క లక్షణాలను మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ ఈ ప్రతిపాదన ద్వారా కూడా మనకు ఇక్కడ పరమాత్మ అని చెప్పి అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సూత్రం చెప్తుంది. చూడండి, దీని భాష్యంలో స్పష్టమవుతుంది. గతి శబ్దాభ్యాం అంటే అతిరిక్తంగా అంటే క్రియ యొక్క విధానం చేత, గతి అంటే క్రియ యొక్క విధానం చేత కూడా, అలాగే శబ్దం కూడా అదే రకంగా ఆ పరమాత్మ యొక్క వాచకాన్ని బోధిస్తుంది. కాబట్టి దహర శబ్దం పరమాత్మ యొక్క వాచకమే తీసుకోవాలి. అది కింద ఇచ్చారన్నమాట. గతి శబ్దాభ్యాం గతి క్రియా విధానాత్, గతి క్రియా విధానాత్ అంటే తద్వాచక శబ్దాచ. గతి క్రియ పరమాత్మ గతి క్రియ అనేది మనకు కనిపిస్తుంది, విధానం చేయబడినమాట. ఈ రకంగా విధి విధానం అని చెప్పబడిందన్నమాట. అలాగే అని చెప్పి తద్వాచక శబ్దాచ, అలాగే అంటే ఇక్కడైతే ఏ విధంగా గతి క్రియ కనిపిస్తుందో అలాగే వచనాలు కూడా చెప్పబడ్డాడ. అదే విధంగా వచనం కూడా మనకు ప్రస్తావిస్తుంది. ప్రమాణాలు కూడా, ఉపనిషత్తు వచనాలు, వేద వచనాలు కూడా మనకు చెప్పబడుతున్నాడు. అదే విషయం గురించి, గతి గురించే, పరమాత్మ యొక్క దహరాకాశంలో ఉండే పరమాత్మ గురించి చెప్పబడుతున్నాడు. తద్వాచక శబ్దాచ దహరో అత్ర బ్రహ్మాత్మ అంటే పరమాత్మ ఏవ అస్తి. అందుకే ఆ వాచక శబ్దాలు, ఆ పరమాత్మకు సంబంధించినటువంటి శబ్దాలు, వాచక శబ్దాలు మనకు ప్రస్తావిస్తున్నాయి. కాబట్టి గతి క్రియాక విధానం బట్టి వాచక శబ్దాలను బట్టి మనకు దహరాలో ఉన్నటువంటి, హృదయంలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ, బ్రహ్మాత్మ పరమాత్మ అని చెప్పి తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా చెప్పుకున్నాం. తద్యథ ఎలాగంటే ఆ విషయం చెప్పుకున్నాం. ఏ రకంగా అనేది కొంచెం మళ్ళా ప్రమాణంగా ప్రస్తావించబడింది. తద్యథ అపి హిరణ్య నిధిం నిహితం అక్షత్రజ్యాః ఉపరి సంచరంతో న విందేయు ఏవమేవ ఇమాః సర్వాః ప్రజాః అహర్గచ్చంతి ఏతం బ్రహ్మలోకం న విందంతి అనృతేన హి ప్రత్యూడాః న విందంతి అనృతేన హి ప్రత్యూడాః అని చెప్పి చాందోగ్య వచనం కూడా మనం చెప్పుకున్నామట. అంటే ఈ వచనంలో ఏం చెప్పబడిందంటే, ప్రజానాం అంటే ప్రజల యొక్క, సమస్త ప్రజల యొక్క, ప్రాణుల యొక్క, ప్రజానాం ప్రజాయమానానాం జనానం అంటే ఆ ప్రజాయమానం జనానాం గతే అధికరణం, ఈ సమస్త ప్రజల యొక్క జనుల యొక్క ఆధారం, అధికరణం ఏదైతే ఉందో, స్వప్నకాలే సా ప్రకృతో దహరః ఉక్తో అస్తి. స్వప్నకాలంలో కూడా అంటే సుషుప్తి అవస్థలో వాళ్ళు ఉన్నప్పుడు స్వప్నకాలంలో కూడా స ప్రకృతో దహరః ఉక్తో అస్తి. అంటే ఈ సమస్త జీవుల యొక్క పరిపాలన కాలంలో కూడా జీవులు జీవుల యొక్క స్వప్నకాలంలో కూడా ఆ మూలంగా ఆ పరమాత్మ విద్యమానంగా ఉన్నాడు. అంటే ఆ పరమాత్మనే విరాజమానుడై ఉండి వాటికి గతినిస్తున్నాడు. అంటే స్వప్నకాలంలో ఉన్నప్పుడు అంటే ఆ చీర్ణావస్థ లేకుండా పడి ఉన్నప్పుడు కూడా అక్కడ పరమాత్మ యొక్క గతే పనిచేస్తుంది, పరమాత్మ యొక్క క్రియనే పనిచేస్తుంది అక్కడ, ఆ రకంగా ఉండటానికి కూడా. అందుకే అక్కడ వచ్చినే ప్రజానాం అంటే ప్రజాయమానానాం జనానాం గతే అధికరణం, ఆ గతికి అధికరణం కూడా
స్వప్నకాలే స ప్రకృతి అంటే మూల పురుషుడు ఏంటి దహరహ ఉక్తో వస్తుంటే ఆ పరమాత్మే చెప్పబడింది. ఏది ఒకవేళ అక్కడ ఆ దహరం అంటే లోపల ఉన్నటువంటి పరమాత్మ కాకుండా ఒక జీవాత్ చెప్పినట్లయితే, యది దహరో జీవ, దహర శబ్దము జీవాత్మ యొక్క వాచకం చెప్పినట్లయితే, తదా కథం జీవానాం గతి అధికరణం ఉచ్యతే, ఈ సమస్త జీవుల యొక్క గతివిధికి కారణము ఆ జీవాత్మ ఎలా చెప్పగలుగుతాం? జీవాత్మ తన గతి గురించి తనకు తెలియదు ఆమె పూర్తిగా అవిద్య అంధకారం ఉన్నంత వరకు. కాబట్టి ఆ పరమాత్మని ఎలా మనం ఆ జీవాత్మ ఎలా చెప్పగలుగుతాం? సమస్త జీవుల యొక్క ప్రాణుల యొక్క గతివిధికి కారణం జీవాత్మ అని చెప్పనీక లేదు అంట. పరమాత్మే మనం తీసుకోవాలి. ఇది దహరో జీవ, దహర శబ్దం పరమాత్మ యొక్క వాచకం కారణం జీవ అని తీసుకున్నట్లయితే, తద కథం జీవానం గతి అధికరణం ఉచితే, సమస్త జీవుల గతికి ఆధారం అధికరణం జీవాత్మ ఎలా చెప్పగలుగుతాం? చెప్పలేము. కాబట్టి ఇక్కడ పరమాత్మ తీసుకోవాలి. అందుకే తద్ భిన్నో బ్రహ్మాత్మ అంటే పరమాత్మ ఏవ స్వప్నకాలే అధ్యాశ్రయో భవితుమర్హతి. స్వప్నకాలే ఇక్కడ తద్ భిన్నో పరమాత్మ బ్రహ్మాత్మ అంటే పరమాత్మ ఏవ స్వప్నకాలే అధ్యాశ్రయో భవితుమర్హతి. అందుకే సుషుప్తి కాలంలో కూడా బాగా గాఢనిద్రలో ఉన్నప్పుడు కూడా ఆ పరమాత్మ యొక్క వాసమ ఉంటుంది. అందుకే మనం కపిల మహర్షి సాంఖ్య రచనలు ఏం చెప్తారంటే, సుషుప్తి సమాధి మోక్షేసు బ్రహ్మరూపత. సుషుప్తిలో అయినా సమాధిలో అంటే సమాధికి వెళ్ళినప్పుడు ధ్యాన సమాధిలోకి వెళ్ళినప్పుడు, అది మోక్షంలో అక్కడ బ్రహ్మరూపత, బ్రహ్మలో ఐక్యం చెందుతుంది జీవాత్మ, బ్రహ్మతో ఓతుపోతమై ఉంటుందన్నమాట. అందుకే తద్ భిన్నో బ్రహ్మాత్మ అంటే పరమాత్మ ఏవ స్వప్నకాలే అధ్యాశ్రయో భవితుమతి. స్వప్నకాలంలో ఆశ్రయంగా ఆ పరమాత్మ ఉంటాడు. అందుకే శబ్దాదపి దహరో బ్రహ్మాత్మ అంటే పరమాత్మ ఏవ సిద్ధ్యతి. అందుకే శబ్దం ద్వారా కూడా మనకు దానికి సంబంధించిన విషయం ద్వారా కూడా ఇక దహర శబ్దం బ్రహ్మాత్మే అంటే పరమాత్మే సిద్ధిస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రతిపాదించబడింది. అలాగే ఏదత్ర బ్రహ్మలోక శబ్దో విద్యతే బ్రహ్మైవ లోకో బ్రహ్మలోక. ఇక్కడ ఏదో బ్రహ్మలోక శబ్దం అయితే కనిపిస్తుందో, బ్రహ్మలోక శబ్దో విద్యతే విద్యమానంగా అవుతుందో, అక్కడ బ్రహ్మైవ లోక, బ్రహ్మలోక అంటే బ్రహ్మలోకమే ఇక్కడ తీసుకోవాలి. బ్రహ్మ అంటే పరమాత్మ తీసుకోవాలి. బ్రహ్మ అంటే ఈ స్థూల విశాల బ్రహ్మాండ లోకం తీసుకోకుండా బ్రహ్మలోక శబ్దో విద్యతే బ్రహ్మైవ లోక, బ్రహ్మలోక అని చెప్పి ఈ మొత్తం లోకమే బ్రహ్మతో యుక్తమై ఉంది, బ్రహ్మతో ఓతపోతమై ఉంది అనేట్టుగా ఇక్కడ ప్రస్తావించబడింది. నాతో జీవలోక పడిత. జీవలోకం అంటే జీవాత్మ యొక్క లోకం తీసుకోకూడదు, పరమాత్మ లోకం అని తీసుకోవాలని. అంత పరమాత్మ లోకం అంటే జీవాత్మ లోకం అని చెప్పి ఇవరు కూడా అనమనమాట. ఎందుకంటే తథాహి దృష్టం లింగం చ, ఎందుకంటే అదే విధంగా అన్య గ్రంథాల్లో కూడా అదే విధంగా లక్షణాలు, అదే విధంగా వాటి యొక్క దృష్ట లింగాలు గానీ మనకు ప్రత్యక్షంగా చెప్పబడుతున్నాయి, వచనాలు చెప్పబడుతున్నాయి. తథాహి దృష్టం అలాగే చెప్పబడింది, అలాగే ఉల్లేఖించబడింది. లింగం చ అదేవిధంగా ప్రమాణాలు కూడా, అనుమాన ప్రమాణం కూడా అదేవిధంగా అనుమాన ప్రమాణం కూడా మనకు ఆ పరమాత్మని తెలుస్తుంది, జీవాత్మ అని చెప్పి ఎక్కడ కూడా వచనముల ద్వారా కూడా మనకు కనిపించే లింగాల ద్వారా కూడా మనకు అలాగా ఎక్కడ కూడా జీవాత్మ అని చెప్పి చెప్పబడలేదు. అందుకే తథాహి దృష్టం లింగం చ. ఎలాగంటే తథాహి అన్యత్ర ఆధ్యాత్మ గ్రంథే, వేరే ఆధ్యాత్మిక గ్రంథాల్లో లింగ దృష్టం అస్తి. అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా అంటే వేరే గ్రంథాలు కూడా ఇదే విధంగా లింగం చెప్పబడింది, అంటే లక్షణం చెప్పబడింది. ఏంటంటే స్వాపకాలే అంటే స్వప్నకాలంలో కూడా జీవానం, ఇది మార్చుకోండి స్వప్నకాలం అని చెప్పి, అది కొంచెం స్వప్న నకాలం పెట్టుకోండి మధ్యలో. స్వప్నకాలే జీవానాం గతి బ్రహ్మపర అభిధీయమాన దృశ్యతే. స్వప్నకాలంలో జీవుల యొక్క గతి అనేది బ్రహ్మపర అభిధీయమాన దృశ్యతే అంటే ఆ బ్రహ్మతో యుక్తమైంది ఉంటుంది అని చెప్పి చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకున్నాం సుషుప్తి సమాధి మోక్షేషు బ్రహ్మరూపత అని చెప్పి, అక్కడ ఆ వచనం ప్రకారం స్పష్టం అవుతుందట. అంటే ఆ స్వప్నకాలంలో అయినా సుషుప్తి కాలంలో అయినా జీవాత్మ యొక్క గతికి, ఆ సమయంలో ఉన్నటువంటి స్థితికి ఆ పరమాత్మ ఆశ్రయభూతుడు అనమాట. అందుకే జీవానాం గతి బ్రహ్మపర అభిధీయమాన దృశ్యతే, ఆ బ్రహ్మపదంతో ఆశ్రయించి ఉంటుంది, ఆ ఆధారభూతమై ఉంటుందని చెప్పి మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుందన్నమాట. తద్ ఇత్తం ఈ రకంగా దహర శబ్దస్య బ్రహ్మపరత్వే అస్తి. అందుకే ఈ రకంగా ఈ దహర శబ్దం కూడా బ్రహ్మపరంగానే చెప్పబడింది. స ఏనం యజమానం అహహ బ్రహ్మ గమయతి. అందుకే ఆ పరమాత్మ ఏనం అంటే జీవాత్మను ప్రతి దినం కూడా ఒక ఉన్నతమైన మార్గం వైపు తీసుకెళ్తున్నారు అన్నమాట.
స ఏనం యజమానం, ఆ యజమాని ఆ జీవాత్మను అహహ అంటే ప్రతిదినం ఏకైకం ప్రతిరోజు కూడా గమయతి అంటే ఉన్నతంగా ఒక్కొక్క మెట్టు ముందు తీసుకెళ్తున్నామట. అంటే ఆ పరమాత్మ ప్రేరేపించి ముందుకు గతినిస్తున్నాడు. అందుకే అత్ర ఏషః దేవః స్వప్నే, అత్ర ఈష దేవః స్వప్నే, అందుకే ఇక్కడ ఉన్నటువంటి దేవ అంటే ఆ పరమాత్మ స్వప్నే మహిమానం, స్వప్నే మహిమానం అనుభవతి, ఆ స్వప్నావస్థలో పరమాత్మ యొక్క మహిమనే అనుభూతిని పొందుతాడు అని చెప్పి ప్రశ్నోపనిషత్తులో ఉండే వచనం ద్వారా చెప్పుకున్నామట. అలాగే ఎత్ర ఏతద్ పురుషః స్వపితి నామ సతా సౌమ్య తదా సంపన్నో భవతి. ఎత్ర ఏతద్ పురుష స్వపితి, ఎప్పుడైతే ఈ పురుషుడు స్వప్నావస్థలో ఉంటాడో, స్వపితి నామ సదా సౌమ్య తదా సంపన్నో భవతి, అప్పుడు ఐశ్వర్యవంతుడిగా ఉంటాడు. అంటే గాఢంగా నిద్రపోయినప్పుడు ఆ వ్యక్తి ఎలా అంటే పూర్తిగా పరమాత్మతో యుక్తుడై ఉంటాడు కాబట్టి, పరమాత్మ యొక్క ఆనందంతో ఓతప్రోతు ఉంటాడు, గాఢ నిద్రలో ఉంటాడు కాబట్టి అప్పుడు ఐశ్వర్యంతో యుక్తుడై ఉంటాడు జీవాత్మ. స్వప్నావస్థలో నిద్రపోయేటప్పుడు ఎలా ఉంటాడంటే సంపన్నంతో ఐశ్వర్యంతో యుక్తుడై ఉంటాడంట. తస్మాత్ అత్ర ప్రయుక్తో దహరః పరమాత్మ ఏవ మంతవ్య, అందుకే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రయోగించినటువంటి దహర శబ్దం అయితే ఉందో పరమాత్మే అని చెప్పి తీసుకోవాలి, జీవాత్మ తీసుకోకూడదు అని చెప్పి ఈ రకంగా మనకు ప్రతిపాదించబడింది అన్నమాట. కాబట్టి ఈ వచనం ద్వారా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఒక పదం చెప్పుకున్నాం, స ఏనం యజమానం అహర్ అహర్ బ్రహ్మ గమయతి అత్రైవ దేవః స్వప్నే మహిమానం అనుభవతి. ఈ ప్రశ్నోపనిషత్తు ఒక వచనం ద్వారా అంటే ఈ యజమానుణ్ణి అంటే దినదినము బ్రహ్మ వైపు తీసుకెళ్లబడుతున్నామట. అంటే ఆ రకంగా ప్రేరేపించబడుతున్నాడు, అంటే బ్రహ్మ వైపు తీసుకెళ్లబడుతుంది. అహర్ అహర్ బ్రహ్మ గమయతి అంటే బ్రహ్మ వైపు, బ్రహ్మ జ్ఞానం వైపు తీసుకెళ్లబడుతుంది. బట్ ఈ రకంగా ఈ అవస్థలో ఈ ఆత్మ అంటే స్వప్నావస్థలో ఉన్నటువంటి పరమాత్మ అనేది మనం తీసుకోవాలి. అంటే స్వప్నావస్థ కూడా ఈ ఆత్మ జీవాత్మ ఏదైతే ఉందో ఆ పరమాత్మ యొక్క మహిమని అనుభూతిని పొందుతుంది, పరమాత్మ యొక్క ఆనందానుభూతిని సుఖానుభూతిని పొందుతుంది. అందుకే ఇక్కడ ఆ అంతరాకాశంలో ఉన్నటువంటి దహర ఆకాశంలో ఉన్నటువంటి ఆ తత్వం అయితే ఉందో బ్రహ్మతత్వమే తీసుకోవాలి, పరమాత్మ యొక్క తత్వమే తీసుకోవాలి. ఆ దహరాకాశంలో ఉన్నటువంటి ఆ ఆత్మతత్వాన్ని, పరమాత్మత్వాన్ని పొందడం కొరికే ఈ జీవాత్మ నిరంతరంగా ప్రయత్నశీలంగా ఉంటుంది. కాబట్టి దాని ప్రయత్నాన్ని బట్టి కూడా ఇక్కడ వచనాలను బట్టి కూడా మనకు దహర శబ్దం పరమాత్మ యొక్క వాచకం తీసుకోవాలి, అన్య వాచకం తీసుకోకూడదని చెప్పి ఇక్కడ ఈ వచనం ద్వారా మనకు స్పష్టమవుతుంది. కానీ ఈ రకంగా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అస్తు, ఇప్పుడు చెప్పండి ఎవరికైనా సందేహాలు ఉంటే. కాబట్టి రెండు శబ్దాలు మనకు పరమాత్మ యొక్క వాచకాన్ని, దహర శబ్దం ఒకటి, ఈక్షది శబ్దం ఒకటి. అలాగే దహర శబ్దం పరమాత్మ యొక్క వాచకం చెప్పి ఆ గతి అది శబ్దం ద్వారా కూడా గతిని బట్టి మనకు అక్కడ ఇచ్చిన శబ్దాల ద్వారా కూడా అవి పరమాత్మ యొక్క వాచకమే దహర శబ్దం అనేది మనకు స్పష్టం చేయబడింది అనమాట. ఈ వచనం చాందోగ్యోపనిషత్తు వచనం ద్వారా మనకు స్పష్టంగా చెప్పబడుతుంది అన్నమాట. అంతకంటే ముందు ఇక్కడ మనకు ఒక వాక్యం చెప్పుకున్నాము మొదట్లో, తద్యథాపి హిరణ్య నిధిం నిహితాం అక్షత్రజ్యా ఉపరి సంచరంతో అని చెప్పి ఇక్కడ ఈ వచనంలో కూడా అంటే సమస్త ప్రజలు ఉత్పన్నం కావడానికి, సమస్త ప్రాణకు గతివిధికి ఆధార స్వరూపుడు ఆ పరమాత్మని చెప్పుకున్నాం. ఎందుకంటే స్వప్న కాలంలో కూడా ఆ పరమాత్మ దహరాకాశంలో ఉండే ఆ పరమాత్మే మనకు అన్నిటికీ ఆధార స్వరూపుడు అని చెప్పి చెప్పుకున్నామట. అంటే హృదయంలో ఉన్నటువంటి జీవాత్మ దహర శబ్దంతో ఇక్కడ అభిష్టం కాదు, అంటే దహరం అంటే హృదయం చెప్పుకున్నాం, అది అభిష్టం కాకుండా ఆ పరమాత్మ తీసుకోవాలి అనే వచనాన్ని ఇక్కడ చెప్పబడింది అన్నమాట. ఎందుకంటే ఆ పరమాత్మ హృదయ దహర రూప ఆకాశంలో ఉంటూ, హృదయంలో ఉంటూ కూడా భిన్నంగా ఉండే సమస్త జీవులకు ఆధారభూతంగా ఉంటూ గతినిస్తున్నాడు, గతిశీలంగా ఉంటున్నాడు అని చెప్పి ఆ విషయాన్ని ఇక్కడ మనము వ్యక్తం చేయబడినాడు. ఈ రెండు వచనాల ద్వారా మనకు విశేషంగా ఈ దహర శబ్దం ఏదైతే ఉందో పరమాత్మ యొక్క వాచకం తీసుకోవాలి అని చెప్పి మనం ప్రస్తావించుకున్నాం అనమాట. అలాగే ఇలా చెప్పిన తర్వాత ధృతేశ్చ మహిమ్నః అస్య అస్మిన్ ఉపలబ్ధేహి. ధృతేశ్చ అంటే ధృతి అంటే ధారణ చేసి ఉన్నాడు కాబట్టి ఆ పరమాత్మ యొక్క మహిమ మనకు తెలుస్తుందట. మహిమ్నో అస్య అస్మిన్ ఉపలబ్ధి అంటే ఆ పరమాత్మ యొక్క
మహిమ అనేది ఈ అస్మిన్ ఉపలబ్ధతే. ఆ ధారణ శక్తి ద్వారా కూడా అంతా కూడా ఆ జగత్తంతా కూడా ధారణ చేసి ఉన్నాడు కాబట్టి దీన్ని బట్టి ఏం సిద్ధిస్తుందంటే ఈ ప్రకరణంలో చెప్పినటువంటి ధారణ కర్ణిక శక్తి సామర్థ్యము ఈ దహనంలోనే ఉంది అని చెప్పి పరమాత్మలోనే ఉంది అని చెప్పడం కూడా, అంటే దహర శబ్దం కూడా పరమాత్మ యొక్క వాచకం చెప్పడానికి ఈ ద్వితేశ్చ మహిమ్నో అస్య అస్మిన్ ఉపలబ్ధి. అస్య అస్మిన్ అంటే ఈ దహర శబ్దంలో ఉపలబ్ధం అవుతుంది, అంటే ఆ పరమాత్మలో ఉపలబ్ధం అవుతుంది ఈ మహిమ అనేది. మనకు ఈ సృష్టి మొత్తాన్ని ధారణ చేసి ఉన్నాడు కాబట్టి దాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఈ మంత్రాంశాన్ని సూత్రాంశాన్ని చెప్పబడింది అన్నమాట. అది మనం భాషను చూసినట్లయితే ద్వితేహిచ, ద్వితేహి అంటే ధారణాత్. ఏంటి ధారణ చేసి ఉన్నాడు పరమాత్మ? జగతో ధారణాదపి, ఈ జగత్నంతటిని కూడా ధారణ చేసి ఉన్నాడు. జగత్నంతి ధారణ చేసి పరమాత్మ సాధ్యమవుతుంది, జీవాత్మ కాదు. కాబట్టి ధారణాదపి దహరో బ్రహ్మాత్మ అంటే పరమాత్మ ఏవ సిద్ధ్యతి, పరమాత్మ అని మనకు సిద్ధిస్తుంది. యద్ అత్ర ప్రకరణ, ఈ ప్రకరణలో జగద్ధారణ కర్మాపి తస్య దహరస్య ప్రతిపాదితం అస్తి. ఈ జగద్ధారణ రూపి కర్మ అనేది కూడా ఆ పరమాత్మ యొక్క తస్య దహరస్య అంటే పరమాత్మ యొక్క ప్రతిపాదితం అస్తి, ఆ పరమాత్మే ప్రతిపాదించాడంటే ఆ రకంగా వ్యక్తం చేశాడనమాట. అందుకే దహరో అస్మిన్ అంతరాకాశ. దహర అంటే హృదయాకాశంలో ఉన్నటువంటి అంతరాకాశంలో ఉంటుంది ఆ పరమాత్మ. దహరో అస్మిన్ అంతరాకాశ అంటే దహరంలో ఉన్నటువంటి అంతరాకాశం, సూక్ష్మంగా ఉంటే ఆకాశం అయితే ఉందో అక్కడ ఉండేది ఆ పరమాత్మే. ఇత్యత్ర దహరః ప్రకృతః స ఏవ. దహరః ప్రకృతి అంటే మూల ప్రకృతి పరమాత్మ అని చెప్పి, సా ఏవ అంటే పరమాత్మ అని చెప్పి తీసుకోవాలి. ఎందుకంటే అథ య ఆత్మ స సేతు, సేతు విద్రితి విద్రితి ఏషాం లోకానం అసంవేదాయ అని చెప్పి ఇక్కడ ఆ పరమాత్మను ఒక సాధనభూతంగా చెప్పుకున్నామాట. పరమాత్మను తెలుసుకునే, పరమాత్మను అన్వేషించే ఆ పరమాత్మ సహాయం చేత ఈ సంసార సాగం దాటుకోగలుగుతుంది అన్నమాట. అందుకే స ఆత్మ అథయ ఆత్మ స సేతు విద్రితి ఏషాం లోకానం, ఈ సమస్త లోకాలకు అందరూ కూడా ఆ పరమాత్మ చేతు లాంటి వాడు. అంటే దాన్ని దాటుకుని అతిక్రమించి ఆ బ్రహ్మలోకంలో వెళ్ళడానికి నిమిత్తమైనటువంటి ఆ పరమాత్మ తెలుసుకుని మనం ఈ సంసారంలో దుఃఖాన్ని మనం తొలగించుకోగలుగుతాము. అందుకే అసంవేదాయ అని చెప్పి చెప్పుకున్నాం అంటే ఇక్కడ. దాని కింద ఏం చెప్పాయంటే స విద్రితి విధర్త లోకానం. స విద్రితి అంటే విధర్త, సమస్త లోకాలకు ఆయన ధారణకర్త అని ధారణకర్త అని చెప్పి ప్రస్తావించబడింది. కర్తరి తిచ్ ప్రత్యయ ఔనాదిక. ఇక్కడ ఔనాదిక అంటే వ్యాకరణ ప్రకారంగా విద్రితి శబ్దం ఎలా తయారంటే తిచ్ ప్రత్యయం తీసుకొచ్చి ఔనాదిక ప్రత్యయం ప్రకారంగా ఆ శబ్దం తయారు చేయబడింది చెప్పి ఇక్కడ ఆ శబ్దం యొక్క స్వరూపం చెప్పబడింది. నాచ జీవో లోకానం విధర్త భవతి. జీవాత్మ ఎప్పుడు కూడా సమస్త లోకాలకు విశేషంగా ధారణ శక్తితో యుక్తం కాదు, ఎప్పుడు కూడా ఆ సాధ్యం కాదు. అందుకే నచ జీవ లోకానం విధర్త భవతి, ఈ సమస్త లోకాలకు ధారణకర్త ఎప్పుడు కూడా జీవాత్మ కాదు. ఎందుకంటే అస్మిన్ అస్య మహిమ్న ఉపలబ్ధి, ఈ పరమాత్మ ఈ మహిమ యొక్క స్థితి ఏర్పడుతుంది కానీ అన్య జీవాత్మలో ఈ మహిమ అనేది సాధ్యం కాదు. అందుకే అస్మిన్ పరమాత్మని కలు అస్య మహిమ్న ప్రభావస్య ఉపలబ్ధి, ఈ పరమాత్మ యొక్క ప్రభావం అనేది మనకు దహరాకాశంలో ఆత్మలోనే కనిపిస్తుంది కానీ జీవాత్మలో ఈ ధారణ చేసేటువంటి శక్తి సామర్థ్య సూర్య చంద్రాది సమస్త భూమండలని పిండని ధారణ చేసేటువంటి శక్తి సామర్థ్యం పరమాత్మలో కనిపిస్తుంది కానీ ఈ మహిమ అంతా ఉపలబ్ధం అవుతుంది కానీ వేరే జీవాత్మలో ఉపలబ్ధం కాదు. అందుకే అస్మిన్ పరమాత్మని కలు అస్య మహిమ్న ప్రభావస్య ఉపలబ్ధి, ఆ ప్రభావం అంతా ఈ పరమాత్మలో ఉపలబ్ధం అవుతుంది. ప్రభావస్య ఉపలబ్ధేహి అంటే విధానాత్ ఇత్యర్థ, ఇక్కడంతా విధానంతో పరమాత్మ చెప్పబడుతుంది కాబట్టి ఇక్కడ దహర శబ్దం పరమాత్మ యొక్క వాచకమే. ఎందుకంటే ఈ సంపూర్ణ బ్రహ్మాండంతో కూడా ధారణ చేసి ఉన్నాడు ఆకాశ పర్యంతం అని చెప్పి చెప్పుకున్నాం. అందుకే తద్యత అదే విషయాన్ని ఇంకో రకం చెప్పారు ఇక్కడ. ఏతస్య వా అక్షరస్య ప్రశాసన గార్గి, ఇక్కడ గార్గికి సమానం చెప్తూ యాజ్వల్క్య ఈ రకంగా ప్రస్తావించాలంట. ఏతస్య వా అక్షరస్య ప్రశాసన గార్గి, ఈ అక్షర స్వరూపిణ బ్రహ్మను అక్షరస్య ప్రశాసన పరమాత్మ యొక్క ప్రశాసనలో, పరమాత్మ యొక్క ఆదేశంలో, పరమాత్మ యొక్క ఆజ్ఞాపాలనలో హే గార్గి సూర్య చంద్రమసౌ విద్యుతో, సూర్యుడు చంద్రుడు ధారణ చేయబడి ఉన్నారు. విద్యుతో తిష్టత,
ఏష సర్వేశ్వరః, ఏష భూతాధిపతిః, ఏష భూతపాలః, ఏష సేతుః విధరణ, ఏష లోకానాం అసంభేదాయ అని చెప్పి ఈ బృహదారణ్యక ఉపనిషత్తు యొక్క మంత్రాంశం చెప్పుకున్నాను. ఆ పరమాత్మే అందరికీ ఈశ్వరుడు, సమస్త భూతాలకు అధిపతి, సమస్త భూత పాలకులకు ఆయన అధిపతి అనమాట. సేతు విధారణ అంటే ఆ పరమాత్మ సేతు లాంటి వాడు, అంటే ఆ పరమాత్మత్వాన్ని వెళ్ళడానికి, ఆ పరమాత్మను పొందడానికి. ఏష లోకానాం సమస్త లోకాన్ని భేదించడానికి, భేదించుకొని ఆ పరమాత్మను పొందటానికి ఆయన అటువంటి విశాలాతి విశాలమైన స్వరూపుడు అని చెప్పి ఇక్కడ ఈ బృహదారణ్యక ఉపనిషత్తు వచనం చెప్పబడింది. అంతేకాకుండా వేదే అపి జగద్ధారణం పరమాత్మ కర్మోపదిష్టం. ఈ జగద్ధారణం అనేది వేదంలో కూడా ఈ జగత్తును ధారణ చేయడం అనేది, ఈ జగత్తంతా కూడా ధారణ చేయబడటం అనేది కేవలం పరమాత్మ కర్మోపదిష్టం, పరమాత్మ కర్మనే అని చెప్పి ఉపదేశించబడింది. ఈ జగత్తును ధారణ చేసే శక్తి సామర్థ్యం అంతా పరమాత్మకే సాధ్యమవుతుంది అని చెప్పి పరమాత్మే ఉపదిష్టం, పరమాత్మ కర్మ ఉపదిష్టం, పరమాత్మ కర్మనే ఇది పరమాత్మ చేయబడింది, పరమాత్మ క్రియ అని చెప్పి ఉపదేశించబడింది. అందుకే మనం ముందుకు చెప్పుకున్నాం, దాధార పృథివీం ధ్యాముతేమాం అంటే ఇమాం ధ్యాం పృథివీం పరమాత్మ ధారణ చేసి ఉన్నాడు, పాలిస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు, అందుకే ఆదర స్వరూపుడు ఆ పరమాత్మ అని చెప్పి ఈ మంత్రాంశాలు చెప్పుకున్నాం. అలాగే ఇంకొక మంత్రం ఏం చెప్పాలంటే ఇక్కడ ఇంద్రేహ భువనాని ఏమిరే, ఇంద్రేహ భువనాని ఏమిరే. ఈ పరమాత్మకి అంతరంగంలోనే ఈ సమస్త లోకమంతా కూడా, ఇంద్రియ లోకమంతా కూడా నియంత్రించబడింది, ఆ పరమాత్మకి నియంత్రణలో ఉంది అని చెప్పి కూడా ఈ వచనం చెప్తున్నాడు. ఇంద్రేహ విశ్వాభువనాని ఏమిరే, ఇక్కడ మామూలుగా ఇంద్రేహ విశ్వాని భువనాని ఏమిరే అలా వచ్చిన అనమాట. అంటే పరమాత్మ ఈ ధ్యావ పృథివీమయి సృష్టికి దారి చేసి ఉన్నాడు, మరియు ఆ పరమాత్మ లోపలనే ఈ సంపూర్ణ లోకమంతా కూడా నియంత్రించబడింది, నియంత్రణలో ఉంది అని చెప్పి ఇక్కడ ఈ తాత్పర్యాన్ని వ్యక్తం చేయబడిందన్నమాట. కాబట్టి ఈ ద్విలోకం నుంచి మొదలుకొని పృథ్వీలోక పర్యంత సృష్టిని ధారణ చేసి ఉన్నాడు. అలాగే ఆ సృష్టి అంతా కూడా ఆ పరమాత్మ యొక్క నియంత్రణలో ఉంది, లోకం అంతా కూడా చాలా బ్రహ్మాండం అంతా ఆ పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంది. అందుకే ఇంద్రాహ భువనాన్ని ఏమిదే, ఆ భువనం అంటే ఆ పరమాత్మ యొక్క భువనాలను కూడా నియంత్రించబడి, ఏమిదంటే నియంత్రించబడ్డాయి ఆ పరమాత్మ ద్వారా అని చెప్పి ఈ మంత్రాంశాన్ని చెప్పుకున్నాం అనమాట. కాబట్టి ఈ రకంగా ఈ విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. కానీ ఈ రకంగా ఆ పరమాత్మ ఈ లోకాలకు కూడా సమస్త సేతు అని చెప్పుకున్నాం, అందరికి ఈశ్వరుడు అని చెప్పుకున్నాం, అందరికి భూతాధిపతి అని చెప్పుకున్నాం, భూతపాలకుడు అని చెప్పుకున్నాం. సేతు విధారణ అంటే ఈ లోకాలను సమస్త లోకాలను బంధనానికి కారణభూత ప్రకృతి నుంచి విముక్తిని కలిగించేది ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకున్నప్పుడే మనకు విముక్తి కలుగుతుంది అని కూడా ఈ విషయాన్ని ఇక్కడ ఈ మంత్రాంశం ద్వారా మనకు వచ్చిన ద్వారా తెలుస్తున్నమాట. అలాగే ఈ జగత్ని దానం చేసి ఉన్నది పరమాత్మ యొక్క కర్మ అని చెప్పి చెప్పుకున్నాం. ఆ కర్మ అనే చెప్పడానికి సాధాధార పృథివీం ధ్యాముతేమం అనే ఈ వచనాన్ని, వేద వచనాన్ని కూడా మనకు ప్రస్తావించబడింది అన్నమాట. ఈ రకంగా మనం ఈ విషయాన్ని చెప్పుకున్నాము. అలాగే ప్రసిద్ధేశ్చ, అదే విషయాన్ని స్పష్టం చేయడానికి ప్రసిద్ధేశ్చ అంటే ఆ దహర శబ్దం ఆ పరమాత్మ యొక్క వాచకమే అని చెప్పడం కొరకు ఒక ప్రసిద్ధమైన వచనం కూడా చెప్పండి, ప్రసిద్ధి కూడా ఉంది. ఏంటి ఆ ప్రసిద్ధి అంటే చూడండి, ప్రసిద్ధేశ్చ యో అయం అత్ర దహర ఆకాశ పరమాత్మ వర్ణిత. యో అయం అత్ర దహర శబ్ద దహర ఆకాశ, ఆకాశంతో పోల్చు, ఆకాశం విధంగా అంతటా వ్యాపించి ఉందో అలాగే ఆకాశ పరమాత్మ వర్ణిత. ఇక్కడ ఆ ప్రసిద్ధి ఆకాశంకి సమానంగా ఆకాశం విధంగా అంతటా ఓతప్రతి ఉందో వ్యాపించి ఉందో అలాగే పరమాత్మ అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు. ఆ ఆకాశం కూడా ఆ పరమాత్మలో వ్యాపించి ఉంది అన్నిటిగా ఇక్కడ వర్ణించబడింది అన్నమాట. ఆకాశ దహర ఆకాశ పరమాత్మ వర్ణిత, పరమాత్మని తీసుకోవాలి. సో అన్యత్ర ఆధ్యాత్మ గ్రంథే ఆకాశ నామ్న ప్రసిద్ధ. అన్య వేద గ్రంథాల్లో కూడా ఆకాశం అనే పేరైతే ముందుకు చెప్పున్నది, ఆకాశం ప్రసిద్ధ. ఇక్కడ
దహర శబ్దము ఆకాశం. దహర అంటే ఏంటి? దహరాకాశం చెప్పి హృదయాకాశం అంటున్నాం కదా. అది ఆకాశ శబ్దము, అది పరమాత్మ యొక్క వాచకం తీసుకోవాలి. ఎందుకంటే పరమాత్మ వర్జిత, ఆకాశం ఏ విధంగా వ్యాపించి ఉందో ఆ రకంగా పోల్చి చెప్పుకుంటున్నామట. అందుకే సో అన్యత్ర ఆధ్యాత్మ గ్రంథే ఆకాశ నామం పేరుతో ఏదైతే ప్రసిద్ధమైందో అది పరమాత్మే తీసుకోవాలి. అది ఎలా అంటే దానికి ప్రమాణం చూపిస్తున్నారు. తద్యత ఎలాగంటే కోహివ అన్యాత్ కహ ప్రాణ్యాత్ యదేష ఆకాశ ఆనందో నాస్యాత్ కోహి ఇవ అన్యాత్ కహ ప్రాణ్యాత్. ఎవరు ఇక్కడ ఆ పరమాత్మ కంటే భిన్నంగా ఏంటంటాడు? సమస్త ప్రాణులకు కూడా ఆదర్శ స్వరూపుడు ఏది ఏష ఆకాశ ఆనందో నాస్యాత్. అంటే ఆ పరమాత్మ ఆనంద స్వరూపుడు కాకపోతే ఎవరు ఆ పరమాత్మను ఆ సమస్త ప్రాణులందరికీ కూడా ఆదర్శ స్వరూపుడు ఆ పరమాత్మను ఆ కాదు అని చెప్పి నిషేధించగలుగుతారు. కోహి ఏవ అన్యాత్ కహ ప్రాణ్యాత్ యదేశో ఆకాశో ఆనందో నాశది. ఇక్కడ ఆకాశం పరమాత్మ యొక్క వాచకం కాబట్టి ఎవరు అక్కడ స్తుతించగలుగుతారు, ప్రార్థించగలుగుతారు. ఆనంద స్వరూపుడు కాబట్టి, అందరికి ఆనంద స్వరూపుడు కాబట్టి మనం ఆ పరమాత్మని స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం అంట. అందుకే ఆకాశోహ వై నామరూపయోహో నిర్వహిత. అందుకే ఇక్కడ ఆకాశము నామరూపంలో, ఆకృతి రూపంలో నిర్వహిత. ఈ పరమాత్మని ఈ బ్రహ్మాండాన్ని కూడా నామరూపంలో, ఆకృతి రూపంలో విశేషంగా అభివ్యక్తం చేశాడు. నామరూప నిర్వహిత. ఆ నామరూపాన్ని వ్యక్తి నిర్వహిస్తున్నాడు. దాన్ని గర్శనంగా చలాయమానం చేస్తున్నామట. అదే విషయం మనం ముందు చెప్పుకున్నాం. వేదేపి వేదమంత్రం యొక్క వచనం చెప్పుకున్నాం. రిచే అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవ అది విశ్వే నిషేధు. ఇక్కడ రిచే ఆ అక్షర స్వరూపుని పరమాత్మ, ఆ పరమాత్మనే అక్షరే పరమే వ్యోమన్, అక్షర బ్రహ్మ పరమాత్మ ఈ ఆకాశం అంతా కూడా ఆ ఆకాశంలో ఆకాశంలోనే ఇదంతా కూడా యస్మిన్ దేవా అంటే ఏ పరమాత్మనైతే ఆకాశరూపి ఆ పరమాత్మని అక్షరూపి పరమాత్మనే యస్మిన్ దేవా అదే విశ్వే నిషేధు. ఈ విశ్వం అంతా కూడా వ్యాపించి ఉంది. ఆ వ్యాపించి ఉంది, అందులో ఓతప్రోతమై ఉంది. అంటే సమస్త ఆ లోకాంతాలను కూడా, సమస్త బ్రహ్మాండంలో పదార్థాలను కూడా ఆ పరమాత్మతోనే ఓతప్రోతం ఉన్నాయి. సమస్త విశ్వం అంతా కూడా ఆ దేవ దివ్యమైన పదార్థాలను కూడా ఆ పరమాత్మలు ఓతప్రోతమై ఉన్నాయి. అందుకే రిచే అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవ, యస్మిన్ అంటే ఆ పరమాత్మలో, దేవాహ అది విశ్వే నిష విశ్వంలోని దేవతలంతా కూడా అతనిలో ఓతప్రోతమై ఉన్నారు. తస్మాదత్ర దహరః ఆకాశ పరమాత్మ ఏవ. అందుకే ఇక్కడ దహర శబ్దం ఆకాశంతో పోల్చుకున్నాము. ఆకాశ అని చెప్పి కూడా ప్రసిద్ధంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి దహర ఆకాశ పరమాత్మ ఏవ, పరమాత్మ అని చెప్పి తీసుకోవాలి అని చెప్పి ఈ రకంగా దహర్ష పరమాత్మ యొక్క వాచకమే ఎక్కడ వచ్చినా కూడా ఈ ప్రసిద్ధి కూడా మనకు స్పష్టంగా చెప్పబడింది. యదేశ ఆకాశం ఆనందో నాస్యాత్. ఇక్కడ ఆకాశంలో పరమాత్మ యొక్క వాచకం అంటే దహర ఆకాశం అని చెప్తుంటామట. ఇక్కడ ఆకాశ శబ్దం కూడా ప్రసిద్ధంగా చెప్పబడింది కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి కూడా ఎక్కడైతే ఆధ్యాత్మిక ప్రకరణలో దహర శబ్దం వచ్చిందో అది పరమాత్మ యొక్క వాచకం తీసుకోవాలి, అన్య వాచకం తీసుకోకూడదు అని చెప్పి ఈ రకంగా మనకు ఉల్లేఖించబడింది. అస్తు ఈ విధంగా మనం ప్రస్తావించుకున్నాం. ఇది ఇంకా విషయం కొంచెం భిన్నంగా పూర్వపక్షి దీన్ని ఆక్షేపిస్తాడు, అది కాదని చెప్పి అదేంటో మనం రేపు చూద్దామండి. ఇప్పుడు ఈ విషయాన్ని చూడండి. ఇందులో ఎవరికైనా ఇంకేమైనా స్పష్టత ఉంటే చెప్పండి. ఓకే అండి. సో ఇక్కడ మనకు కేవలం దహర శబ్దాన్ని పుష్టి చేసుకోవడం కొరికే మనకు గతి శబ్దం ద్వారా కూడా దిష్టలింగాల ద్వారా కూడా మనం పరమాత్మ యొక్క వాచకం చెప్పుకున్నాము. అలాగే మొత్తం ఆ పరమాత్మ యొక్క మహిమ అనేది, ధారణ శక్తి అనేది కేవలము ఆ పరమాత్మనే ఉపలబ్ధమవుతుంది. అస్మిన్ ఉపలబ్ధేహి అంటే అస్మిన్ పరమాత్మని ఉపలబ్ధేహి అస్య మహిమ మహిమ్న అంటే మహిమ పరమాత్మ యొక్క మహిమ ఆ పరమాత్మలో ఉపలబ్ధం అవుతుంది. ఏది? ధారణ శక్తి అంతా కూడా. కాబట్టి మనం పరమాత్మ యొక్క వాచకం తీసుకోవాలి దహర శబ్దం అనేది. అలాగే ప్రసిద్ధమైనటువంటి ఆకాశ శబ్దం ద్వారా కూడా దహర శబ్దం పరమాత్మ యొక్క వాచకం అని చెప్పి చెప్పుకున్నాం అనమాట. ఈ రకంగా విషయాన్ని పుష్టి చేసుకున్నాం. అస్తు ఈ వేద మంత్రాలు ఒకసారి మళ్ళీ కావాలంటే ఇవి నేను అంత దాన్ని వ్యాఖ్యానం చేయలేదు, అది మీకు ఈ ముఖ్యమైన అంశం అయితే ఉందో దాన్ని ప్రస్తావిస్తాం. అంటే ముఖ్య తాత్పర్యం అదే, అది మీకు వ్యాఖ్యానం చేసి చెప్తాను. అస్తు. అస్తు శాంతి పాఠ. దీంట్లో ఏమైనా సందేహాలు రేపు చూద్దాం.
सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। నమస్తే మహోదయ। నమస్తే మహోదయ, ధన్యవాదాలు।